ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు కదా, మీకు సడన్గా ఎలక్షన్స్ వచ్చినాయి. మెయిన్గా మీకు సమస్యలు ఏమున్నాయి ఈ ఏరియాలో? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు వర్షం కుడుతుంది, ఒక గంట వర్షం పడ్డదంటే ఆ, మొత్తం ఇంత మట్టి నీళ్ళు వస్తాయి. ఆ, దాన్ని ఇప్పుడు చేయాలంటే ఎవరు అధికార పార్టీ వాళ్ళు చేయవలసి ఉంటుంది. ఆ, అధికారం అక్కడ ఉంటుంది. అనుభూతి పరంగా గోపీనాథ్ మంచి వ్యక్తి అయితే గోపీనాథ్ కూడా పర్లేదు లేడు కాబట్టి అధికార పార్టీని గెలిపించుకుంటే ఆ నిధులు తెచ్చి చేయగలిగితే చేయాలి అధికార పార్టీ వాళ్ళు. నవీన్ యాదవ్ మంచోడేనా? చదువుకున్న వ్యక్తే, ఆ, గెలిస్తే పర్లేదు బాగుంటుంది ఈసారి. గెలవాలి అని అందరూ కూడా గెలిస్తే ఆయన నిధులు తెచ్చి కేటాయిస్తే మళ్ళీ ఒకసారి గెలిచే అవకాశం అతనికి ఉంటుంది. వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి. వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ, చేస్తేనే ఇంకోసారి ఇంకా ఛార్జ్ ఇస్తారు ప్రజలు. లేదంటే లేదంటే మళ్ళీ గంతే ఉంటుంది కదా. అధికారం ఉన్నది కాబట్టి అధికార పార్టీకి ఓటేస్తేనే బాగుంటుంది. అది ప్రజల ఆలోచన కూడా ఆలోచించాలి అట్లా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ అంటే కొంతమందికి వచ్చినా కొంతమందికి రాలేదు. మీరు అప్లై చేశారా? వాళ్ళు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం రాలేదు. కాలేదా? ఆల్రెడీ నేను ఇల్లు కట్టినాక నాకు కట్టుకున్న తర్వాత నాకు ఇయ్యమన్నారు మరి. ఆ, అలా నేను కట్టిన తర్వాత అధికార పార్టీ అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100% ఇక వాళ్ళు ప్రజలు ఆలోచించుకుంటే అధికార పార్టీ ఇప్పుడు ఆమె అసెంబ్లీలో పోయి కూకొని ఏం చేయలేదు కదా, అవునవును. ఏం మాట్లాడలేదు. అధికార పార్టీ అయితే వాడు నిధులు తెచ్చుకోగలుగుతాడు. అతను నవీన్ యాదవ్ తెచ్చుకొని నేను అభివృద్ధి కొత్తగా గెలిచిన మళ్ళీసారి గెలవాలి అని తాపత్రయం ఉంటాయి ఆయనకు. అలా చేసుకోగలుగుతాడు.